హలో అండి. నమస్తే. నేను విజయలక్ష్మి వీఎల్ మై హోమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జొన్న పిండితో తప్పాల చెక్క చేస్తున్నానండి. ఎందుకంటే మేము ఎప్పుడైనా కూడా జొన్న పిండితో రొట్టె చేస్తాము. ఇంకా అదే పిండితో తప్పాల చెక్క చేస్తాము. నేను మల్టీగ్రెయిన్ ఆటాలాగా పట్టించానండి. 2 కేజీల జొన్నల్లో ఆహ్, సద్దలు, రాగులు, మొక్కజొన్నలు కలిపాను. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కలిపి పట్టిస్తే. అది నేను ఒక తపాల చెక్క కోసం అయితే ఒక పెద్ద గరిటెడు జొన్న పిండి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ జార్లో కచ్చపెచ్చ పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకున్నానండి. మనకి ఇంకా ఇవన్నీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. జొన్న రొట్టె ఎప్పుడు బోర్ కొడుతుంది కదా, అందులోనే పిండిలో కొద్దిగా జీలకర్ర, నువ్వులు వేసాను, కారం కూడా వేసాను. ఇంకా 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నానండి. ఇప్పుడు నానబెట్టిన శనగపప్పు కూడా ఇందులో వేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని ఫస్ట్ కొన్ని వేడి నీళ్ళు, బాగా మరిగే నీళ్ళు అవసరం లేదండి, కొంచెం వేడి నీళ్ళు పోసి జంతికల పిండిలాగా ఇలా కలుపుకొని ఉంచుకున్నాను. మనకి సేమ్ జంతికల పిండి ఉన్నట్టే ఉండాలండి, మరీ లూజ్ కాదు, మరీ గట్టి కాదు. ఇలా కలిపేసుకొని జొన్న పిండిని మనం ఇలా తపాల చెక్క ఒత్తుకుంటే బియ్యం పిండితో కూడా చేసుకుంటాం మేము సేమ్ ఇలాగే. ఇంకా కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు. నేను కుదరలేదని నేను వేయలేదు, నా దగ్గర టైంకి లేదని. ఇందులో ఇలా పిండిని తీసుకొని ఇంకా ఒక తపాల చెక్క కోసం నాన్ స్టిక్ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, ఉప్పు కూడా పట్టదు ఈ జొన్న పిండికి. అది చూసి మనం వేసుకోవాలండి, అంటే ఆయిల్ అప్లై చేయాలి కడాయికి. ఇలా నాన్ స్టిక్ పాన్కి కడాయికి ఇలా ఆయిల్ అప్లై చేసి ఆ పిండి అనేది ఇందులో పెట్టేసి ఒత్తుతాను అనమాట మొత్తం. అంటే మనం ఒత్తుడప్పలు చేస్తాం కదండి, అలాగే ఒత్తాలన్నమాట. మనం పేపర్ మీద ఒత్తుతాము, ఇదేమో కడాయిలో అనమాట. మనకి నచ్చినంత మందంలో ఒత్తుకోవచ్చు. ఇది పైన వైపు ఫ్రై అవ్వదండి, లోపల కింది వైపే ఫ్రై అవుతుంది. అందుకని మనకి కొంచెం మీడియం సైజులో ఒత్తితే సరిపోతుంది. మొత్తం పిండిని నేను నాకు అలవాటు కాబట్టి పెద్దగా చేస్తున్నానండి. మీకు ఫస్ట్ టైము కావాలంటే కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు, కొద్దిగా పిండి వేసి. ఇలాంటివి ఇందులో శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, ఉల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కరివేపాకు మనకి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకా ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళు ఇదివరకేమో డయాబెటీస్ వాళ్ళే వాడేది, ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు డైటింగ్ చేస్తున్నారు కదా. జొన్న పిండితో తినాలి, రాగుల పిండి, సద్దల పిండి ఇవన్నీ మంచివి తినాలి అంటున్నారు కదా. అందుకని నేనైతే విడివిడిగా కాకుండా ఇలా కలిపి పట్టించానండి పిండి. జొన్నలు 2 కేజీలు తీసుకున్నాను, రాగులు, సద్దలు, మొక్కజొన్నలు ఒక అర కేజీ వేసాను, పట్టించాను పిండి. ఇదే జొన్న రొట్టె చేస్తే కూడా చాలా బాగుంటుందండి రొట్టె. జొన్న రొట్టెకి మనకి ఇంకా అచ్చం జొన్నలు పట్టేయకుండా ఇలా పట్టించి చూడండి పిండి. ఇలాంటి పిండి మనము రాగుల పిండి విడిగా వాడాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఓన్లీ రాగుల పిండి జావ చేసుకోవటానికే వాడతాం కదా. ఇంకా సద్దపిండి అయితే మనం ఏం చేసినా కూడా తినాలంటే సపరేట్గా తినలేరండి. అందుకనే ఇందులోనే కలిపి పట్టిస్తాను. సద్దలు కూడా చాలా మంచిదండి. సజ్జలు మనకి ఎప్పుడో పూర్వకాలంలో వాడేవాళ్ళు, మన అమ్మమ్మల కాలంలో. కానీ అవి కూడా చాలా మంచిది, వాడాలి. నేను ఇలా డైలీ ఇలాంటి పిండితోనే నేను రోటీ చేస్తాను మా వారికి. ఇంకా నేను కూడా అప్పుడప్పుడు తింటాను, తక్కువే. మా వారికి అయితే డైలీ ఇలాంటి మల్టీగ్రెయిన్ ఆటతోని జొన్న పిండి రొట్టె తింటారు ఒక పూట. దీన్ని ఇలాగే ప్రెస్ చేస్తూ ఉంటే మొత్తం కడాయి నిండుగా మనకి కావలసినంత మందంలో ఒత్తుకోవాలన్నమాట, అన్ని చోట్ల ఈక్వల్గా. ఇలా ఒత్తేస్తే ఆయిల్ ఉంటుంది కదా కడాయికి, అందుకనే ఈజీగా జరుగుతుంది పిండి. ఇంకా శనగపప్పు ఇవి అన్నీ ఉన్నాయి కదా, కావాలంటే కొందరు పల్లీలు కూడా, వేయించిన పల్లీలు క్రష్ చేసి అవి కూడా వేసుకోవచ్చు. మనకు నచ్చినవి వేసుకోవచ్చు ఇందులో పిండిలో.
ఇదండి. మేము కొందరు సర్వపిండి అని కూడా అంటారు ఇది. ఇది జొన్న పిండితో కూడా చేయొచ్చు. బియ్యపిండితో కూడా చేయొచ్చు. చాలా సూపర్‌గా ఉంటుందండి. బియ్యపిండితోనే కూడా బాగా మనకి నచ్చినంత ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా గట్టిగా కావాలి అంటే కొంచెం పిండిలో వాటర్ తక్కువేయాలి. కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి అంటే కొంచెం సాఫ్ట్‌గా పిండి కలుపుకోవాలి. పిండి కలపటంలోనే మనకు గట్టిగా కావాలా, సాఫ్ట్‌గా కావాలా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ అస్సలు పట్టదండి. వేసినా కూడా బాగోదు. మనం ఎంత వేసినా కూడా ఇంకా మిగులుతుంది ఆయిల్ ఇందులో. అందుకని నేను అడుగున ఫస్ట్ ఆ కడాయికి ఒక 1 స్పూను, 2 స్పూన్స్ కంటే ఎక్కువ వేయలేదు ఆయిల్. ఇలా మొత్తం కడాయిలో ఒత్తేసుకోవాలి. ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇద్దరు తినొచ్చండి ఇది. నేనైతే ఇంకా ఇలాగే చేస్తాను పెద్దగా. కడాయి నిండుగా వచ్చింది చూసారా? నాన్ స్టిక్ కడాయిలో అయితే ఊడొస్తది. మనకి మందపాటి ఏదైనా రాతంటి కడాయి ఉన్నా కూడా చేసుకోవచ్చు. కానీ నాన్ స్టిక్ కడాయి ఉంటే చాలా ఈజీ అనమాట. దీనికి మూత కూడా ఉండాలి. కరెక్ట్‌గా ఆవిరిపోకుండా మూత పెట్టాలన్నమాట. మూత పెడితే చాలా బాగా ఉడుకుతుంది పైన మొత్తం. ఇలా హోల్స్ పెట్టుకోవాలి. మొత్తం ఈక్వల్‌గా పిండిని అంతా ఒకే తిరిగా ఒత్తుకొని మందం అనేది మనం చూసుకోవాలి అంతే. ఎక్కడైనా మందం ఉంటే ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ఒత్తుకొని కొంచెం ఇలా హోల్స్ పెడితే ఆయిల్ అనేది పైకొస్తది. లోపలికి పోతది. మనం వేయించేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు దీనిపైన. ఎంత ఒక 3, 4 స్పూన్లు వేస్తే సరిపోతుంది. మళ్ళీ మిగులుతుందిలేండి. అస్సలు ఎంత తక్కువ కావాలంటే కూడా అంత తక్కువ బాగుంటుంది ఇందులో. చాలా తక్కువ వేసి కూడా చేసుకోవచ్చు. హార్ట్ పేషెంట్స్ కానీ, డైటింగ్ చేసేవాళ్ళు కానీ అస్సలు 1, 2 స్పూన్లతో ఇది చేసేసుకోవచ్చు. ఇంకా డయాబెటీస్ వాళ్ళకైతే ఇంకా చాలా టేస్టీగా తినొచ్చు. ఇది చాలా వాళ్ళకి ఎప్పుడు చూసినా జొన్న రొట్టె తిని తిని బోర్ కొడుతుంది కదా పాపం. ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలా తపాల చెక్క చేసి పెడితే చాలా బాగుంటుందండి. సేమ్ టు సేమ్ మనము చెక్కప్పలు, ఒత్తుడప్పలు అంటాం కదా, అలాంటి టేస్టే ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా ఫుల్లుగా మంట పెట్టి మూత పెట్టి ఉడికిచ్చానండి. పైన మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి ఇలా కడాయిని ఫస్ట్ ఫుల్లుగా మంట పెట్టి మూత పెట్టేసి మొత్తం చుట్టూ తిప్పుకోవాలండి. తిప్పుకుంటే అన్ని వైపులా కాలుతుంది ఇలా. ముందే కడాయి ఎప్పుడైనా కానీ పెట్టగానే ఫుల్ మంట పెట్టేసి కడాయిని అలా మనం పట్టుకొని తిప్పుతూ ఉంటేనే ఒక చోట మాడి ఒక చోట ఉడకకుండా ఉంటుంది కదా, అందుకని ఇలా మనం కడాయిని పట్టుకొని తిప్పాలి. నేను కాసేపేమో మూత పెట్టాను ఫస్ట్. ఒక 5 నిమిషాలు అలా ఫుల్ మంట పెట్టి మూత పెట్టి తిప్పాను కడాయిని. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసి ఎక్కడైనా వేగకుంటే ఇలా తిప్పుకున్నాను. దీన్ని అంటారండి తపాల చెక్క అని, సర్వపిండి అని. తెలంగాణ ప్రాంతాలలో చాలా బాగా ఎక్కువగా చేస్తారు ఇది. ఇంకా బయట కూడా తపాల చెక్కలు అవి ఇవి ఇంకా హోమ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా అమ్ముతారు కొన్ని చోట్ల. మా ప్రాంతాలలో అయితే అమ్ముతారండి ఇవి. మనకి నువ్వులు కూడా ఒత్తుగా వేసుకోవాలండి. నేను కొన్నే వేసాను కానీ చాలా మంచిది ఇలాంటి తపాల చెక్క. చాలా రుచిగా ఉంటుంది. ప్రయాణాలలో కూడా మనం చేసి తీసుకెళ్ళచ్చు. 2, 3 రోజులైనా ఉంటుంది ఇది. శనగపప్పు వేయకుంటే 2, 3 రోజులైనా ఉంటుంది. శనగపప్పు వేస్తే మాత్రం ఒక్కరోజు ఉంటుందండి. ఇంకా వింటర్ సీజన్లో అయితే పాడవదు. ఇలాంటి చేసి పెట్టి ఉదయము సాయంత్రము పిల్లలకి ఎప్పుడు పెట్టినా కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. మనం కూడా తీసుకోవాలండి. జొన్నపిండి, రాగులు, జొన్నలు, సద్దలు ఇవి 3 మనం తినాలని గుర్తుపెట్టుకోవాలండి. మనకి ఎలాంటి కాళ్ళ నొప్పులు, నడుం నొప్పి ఎలాంటివి ఆరోగ్య సమస్యలు రావండి. పక్కా ఇది గ్యారంటీ. నేను అనుభవించి చూసిన విధానం చెప్తున్నానండి మీకు. ఎందుకంటే నాకు కాళ్ళ నొప్పులు బాగానే వచ్చేవి. నడుం నొప్పి, కాళ్ళ నొప్పి ఈ ఫుడ్ మార్పు వల్ల, జొన్నపిండి, రాగులు, సద్దలు తినడం వల్ల
నేను జావ తాగటం నాకు ఇష్టం ఉండదండి. అందుకని నేను ఇలాగే పిండి పట్టించుకొని వాడుతున్నాను. మీరు కూడా జొన్న పిండి వాడేటైతే అందులో సద్దలు, రాగులు కలపండి. కొన్ని మొక్కజొన్నలు కూడా సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో మొక్కజొన్నలు కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా హెల్తీ కూడా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెల్త్లో. మనకి మొక్కజొన్నలు కూడా వాడచ్చు. ఎండు మొక్కజొన్నలు ఉంటాయి కదా షాప్లో, అవి పట్టించుకోవాలన్నమాట. నేను ఎప్పుడైనా సరే మీకు ఎన్నోసార్లు చెప్పే ఉంటాను కదా వీడియోస్లో, వంటలు చేసేటప్పుడు జొన్న పిండి ఇలాగే పట్టిస్తాను అని. నా పాత వీడియోస్లో కూడా ఉంటాయండి నేను జొన్న పిండి ఎలా పట్టించాను అన్నది. ఇలా ఫ్రై అయిన తర్వాత చాకుతోని చుట్టూ మనం కొంచెం ఏదైనా అతుక్కుంటే తీసి ఇలా అనేది తిప్పేసుకోవాలండి. నేను ఇట్లా అట్ల కాడతోని మొత్తం తిప్పేసాను. చూసారా ఎలా ఫ్రై అయిందో. ఆ కింద మొత్తం అయిపోయేంత వరకు ఫుల్ మంట పెట్టాలండి. పెట్టి దాన్ని ఆపకుండా అటు ఇటు కడాయిని తిప్పుతూ ఉండాలి. అయిపోయిందండి తప్పాల చెక్క. మీకు నచ్చిందా? మీరు చేసుకోవాలనుకుంటే చాలా ఈజీ అండి, ట్రై చేయండి. ఫస్ట్ టైము కొంచెం చిన్నగా కొంచెం పిండి పెట్టి చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా పైన ఉల్లిపాయలు పైన ఉడుకుతుంది, అదొక టేస్ట్ ఉంటుంది. కింది వైపు కరకర అంటుందండి. ఇది బ్రేక్ఫాస్ట్లో కన్నా ఎప్పుడైనా తినచ్చండి. ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. లైక్ చేయటం తప్పకుండా మర్చిపోకండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి. నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి. నా వీడియోస్లో అన్నీ గార్డెన్ వీడియోసే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను. బాయ్ అండి. థ్యాంక్ యూ.